హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది వచ్చేసి నా సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ అనుకోండి. ఇంకా సప్త శనివారం పూజ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 ఏమో లేచానండి. ఇంకా లేచైతే ఫస్ట్ పిండి కలిపి పెట్టుకుంటాను. సో నాని మంచిగా పిండి దీపాలు అయితే బాగా వస్తాయని చెప్పేసి సో పిండి దీపాలలో వేయడానికి బెల్లం అయితే తురుముకుంటున్నాను ఇక్కడ. ఇంకా పిండి కలుపుకోవడానికి అయితే అందులో బెల్లం, కొన్ని పచ్చిపాలు అండ్ కొంచెం నెయ్యి కూడా వేసాను. ఆ వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ అవ్వలేదు. ఈ పిండి దీపాల కోసం అయితే చెప్పాను కదండి షార్ట్ వీడియోలో. ముందు రోజు మార్నింగ్ బియ్యం నానబెట్టి నైట్ మిక్సీ బట్టి పెట్టుకుంటానన్నమాట. సేమ్ ఎలా అంటే అరిసెల పిండి పెడతాం కదా, సేమ్ అలానే. సో దానివల్ల పిండి దీపాలు చాలా బాగా. ఇంకో సైడ్ పానకం కోసం కూడా వాటర్లో కొంచెం బెల్లం వేసి నానబెట్టాను. ఇంకా ఇక్కడ దేవుడికి ప్రసాదం వచ్చి లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. నిజంగా 6th వీక్ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకంటే మా చిన్నోడు లేవ్వలేదు. నా పూజ కంప్లీట్ అయ్యాక లేచాడనమాట. ఎందుకంటే ప్రతి వీక్ వాడు లేచేసరికి నేను సప్త శనివారం కథా విధానం అనేది కరెక్ట్గా వినట్లేదనమాట. ఈసారి నిమ్మలంగా చేసుకున్నానండి. ఎందుకు హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోయింది ఈసారి. మంచిగా పీట వేసి పీటకి పసుపు కుంకుమ రుద్ది దేవుణ్ణి పెట్టి దేవునికి పూలతో అలంకరించి అండ్ కలశం పెట్టుకొని పిండి దీపాలు చేసి ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయండి, సపోటాలు, బనానాలు, గ్రేప్స్ ఉన్నాయి. సో అవి కూడా పెట్టాను దేవుడికి. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటాను పూజ మీద కూర్చునేటప్పుడు అన్నీ ఉన్నాయా లేదా అంటే పూజ వినేటప్పుడు ఊకూకెళ్ళి ఇవ్వకుండా ఉండడానికి అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ ఫోన్ అయితే తెచ్చుకొని అందులో వీడియో ఆన్ చేసుకొని పూజా విధానం అయితే స్టార్ట్ చేశానండి. దగ్గర దగ్గర 1.5 hours పడుతుంది పూజ అయిపోయేసరికి. ఇది వచ్చేసి 6th వీక్ పూజ కదండి. ఇంకొక పూజ ఉంది. ఆ పూజ అప్పుడు కూడా ఎలాంటి ఆటంకాలు కాకుండా ఇలానే ప్రశాంతంగా జరగాలని మొక్కుకున్నాను ఆ దేవుడికి. ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంకా నా పూజ అంతా అయిపోయాక మా పిల్లలు లేచారనమాట. మా చిన్నోళ్ళు లేచి బయట ఆడుతున్నాడు. ఇంకా మా పాప కూడా లేచింది. ఇంకా ఇద్దరు పిల్లలు అయితే బయట ఆడుతున్నారండి. మా పాప బ్రష్ చేస్తుంది. బ్రష్ చేశాక స్నానం చేపియాలి. ఇంకా వాళ్ళు ఇంట్లోకి వచ్చే లోపు అయితే నేను పక్క బట్టలు అయితే తీసేసి ఇల్లు అయితే తూడ్చాను అనమాట. హలో గాయ్స్, వచ్చండి దా. ఆ ఊరికి ఇంజక్షన్ ఈరోజు 4 ఇంజక్షన్ ఇస్తారట కదా కన్నా. మా పాపకైతే పాల్ బిస్కెట్ అయితే ఇచ్చాను. తను టీవీ చూసుకుంటూ తింటుంది. ఇంకా మా చిన్నోడికి వచ్చేసి రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తను తిని రెడీ చేసి స్కూల్కి వెళ్ళే లోపు రాగి జావా ప్రిపేర్ అవుతుంది. ఇంకా మా పాప వెళ్ళాక తినిపించవచ్చు అని చెప్పి రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద వాటర్ పెట్టాను, అవి మసులుతున్నాయి. సో 2 tablespoons తీసుకొని ఉండలేకుండా కలిపి అందులో మిక్స్ చేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇంక ఇక్కడైతే మా పాపనైతే రెడీ చేస్తున్నాను. కొన్నిసార్లు ఏమో బాగా రెడీ అవుతుందని, కొన్నిసార్లు ఏమో అస్సలు మాట వినదు. తను చెప్పిందే మేము వినాలి అంతే. ఈ మధ్య మంకుస్ హాస్టల్ బాగా చేస్తుందండి. దానికి రీజన్ నేనే అనిపిస్తుంది. కొన్నిసార్లు తన ముందు కొన్ని బిహేవ్ చేస్తాం కదా, అవి గట్టిగా తను పట్టేసుకుంటుంది అనమాట. పట్టేసుకొని సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. సో నేను అనుకున్నాను, నన్ను నేను మార్చుకుంటేనే నా పాప ఒక పద్ధతిలా పెరుగుతుంది అని చెప్పేసి. అసలు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. చిన్న చిన్న విషయాలకి ఏడుస్తుంది. మ్యాథ్స్ అయితే కొట్టనండి, అస్సలు కొట్టను. ఇక నాకు పిచ్చి పీక్స్లో తెలితే మాత్రమే తన్నులు తింటుంది. ఏదో ఒకటి బుదిగిస్తాను లేదా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. డైవర్ట్ చేసి బుదిగించి అవి కొనిస్తా ఇవి కొనిస్తా అని చెప్పి ఊకోబెడతాను. ఇంకా వినట్లేదు అంటేనే దెబ్బ పడుతుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏది తెచ్చుకుంటే అదే కావాలంటుంది. వాళ్ళు పెరగనం తెచ్చుకుంటే పెరగనం కావాలంటుంది. స్నాక్స్గా ఏమైనా తెచ్చుకున్నారనుకో నాకు అవే పెట్టు, వాళ్ళు అవే తెచ్చుకుంటున్నారని డిమాండ్ చేస్తుంది. ఇది ఎలా మాన్పించాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే వాళ్ళకున్నది మనకు ఉండాలి కదా. ఇంకా లెమన్ రైస్ అయితే చేశాను కదా, ఇంకా అదే తనకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. స్నాక్స్ వచ్చేసి గ్రేప్స్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేసి ముందు రోజు నైట్ వాళ్ళ డాడీతో అయితే తెప్పించుకుందనమాట. బట్ మా హస్బెండ్ తీసుకొచ్చింది కానీ అవి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చూసరికి కొన్ని పాడైపోయి ఉన్నాయి. సో ఇంకా మంచిగా సాల్ట్ వాటర్ వేసి కడిగి పెడుతున్నాను అనమాట. అసలు ఫ్రూట్స్ అయితే ఎంత రేట్లు ఉంటున్నాయండి. 1/2 kg 60 rupees అంట. అవి కూడా బాగాలేవు. ఏదో మా పాప డిమాండ్ చేసిందని తీసుకొచ్చాడు.
ఇంకా మా పాపకి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్‌లో వాటర్ పోసి, స్నాక్స్ పెట్టి, తన బ్యాగ్ సర్ది, ఇంకా తనకి షూస్ ఏసి, రెడీ చేసి పంపిస్తున్నాను. ఇంకా మా బుడ్డోడిది అప్పటికి ఓపిక అయిపోయింది. అస్సలు వినట్లేదని చెప్పి నేను ఎత్తుకున్నాననమాట. ఇంకా మా హస్బెండ్‌కి కూడా లెమన్ రైస్ ఏసి ఇచ్చేసాను. తిన్నాడు. మా పాప సగం తిని బనానా నాకొద్దు బాలేదని చెప్పేసి పెడితే ఇంకా అది మా హస్బెండ్ అయితే తినేస్తున్నాడు. ఇంకా మా పాప స్కూల్‌కెళ్ళాక మా బుడ్డోడికి స్నానం చేపిచ్చి పడుకోబెట్టానండి. ఇంకా వాడు పడుకున్నాక నేనైతే టీ తాగుతున్నాను. ఇంకా ఆ రోజు సాటర్డే పూజ, ఇంకా ఫాస్టింగ్ కదండీ! ఇంకా ఓన్లీ టీ అయితే తాగుతాను పక్కా. అంటే టీ తాగి ఏదో ఒక టిఫిన్ చేస్తాను మార్నింగు. ఇంకా ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఉంటాను. ఒకవేళ ఆకలేస్తే ఒక బనానో, లేదు అంటే పాలు, మళ్ళీ చాయో తాగుతూ ఉంటాననమాట. ఇంకా చాయ్ తాగకుండా అయితే అస్సలు నేను ఉండలేను. ఇంకా మా బుడ్డోడు ఒక స్నాప్ ఏసి లేచాడనమాట. ఇంకా వాడికైతే రాగి జావ అయితే తినిపిస్తున్నాను. ఇంజెక్షన్ ఏపిచ్చుకురావడానికైతే వెళ్ళాలనమాట. కదా! గుడ్డు 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 కదా! ఛీ! ఇంకా కమిటీ హాల్‌లో ఏస్తున్నారంట. అక్కడికైతే వెళ్ళామనమాట. అప్పుడు నవ్వుతూ ఉన్నాడు. ఇంజెక్షన్ ఇచ్చాక ఎంత ఏడుస్తాడో ఏమో అండి. చాలా భయమేసింది. ఒక రైట్ హ్యాండ్‌కి 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు. 2 లెగ్స్‌కి అటొకటి, ఇటొకటి అయితే ఇచ్చారనమాట. ఇంక ఇంటికొచ్చాకైతే కొద్దిసేపు ఆడుతున్నాడు. అంటే ఫీవర్ వస్తదా? పెయిన్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి. మా వోడికి బనానా అంటే చాలా ఇష్టము. బయటికెళ్ళి ఆడుతున్నాడని బనానా చూపిస్తే వచ్చేస్తున్నాడనమాట. దట్స్ ఆల్ దిస్ వ్లాగ్ అండి. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.